వాళ్ల పని డబ్బు సంపాదించడం. అలానే కష్టపడి కాదు, జనాలను మోసం చేసి. ఇందుకోసం కొందరు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూడబోయేది మరో కొత్త రకం దొంగతనం. నెల్లూరు జిల్లాలో కొందరు యువకులు నయ మోసానికి తెరలేపారు. తాము పోలీసులవంటూ ఓ వృద్ధురాల్ని బురడి కొట్టించి ఏకంగా 20,000 దోచుకెళ్లారు. బుచ్చినగర్ పంచాయతీలోని జొన్నవాడ సెంటర్ వద్ద ఓ కుటుంబం దొడ్ల డైరీ పార్లర్ నడిపిస్తోంది. రాత్రివేళ షాపులో మహిళ ఒక్కరే ఉన్నారని గమనించిన ఇద్దరు యువకులు డబ్బులు దోచుకోవాలనుకున్నారు. తాము పోలీసులమంటూ అక్కడికి వెళ్లిన యువకులు 50 రూపాయలు ఇచ్చి మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వమన్నారు. మహిళ మజ్జిగ ప్యాకెట్లు తెచ్చేందుకు వెళ్లగా క్యాష్ బాక్స్ లో చేయి పెట్టి 20,000 తీసుకున్నారు. అనంతరం ఆ మహిళ నుంచి తమకు రావాల్సిన డబ్బులు కూడా తీసుకుని అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. కాసేపటికి డబ్బులు చూసుకోగా లేకపోవడంతో సదరు మహిళ షాక్ కి గురైంది. ఏమైందా అని సీసీటీవీ ఫుటేజీ గమనిస్తే అసలు విషయం బయటపడింది. డోర్ కూడా వాళ్ళే ఎత్తిండ్రు, చుట్టూ డోరు. నేను వంగి లేచి వాళ్ళు వెళ్ళిపోయినరు. తిరిగిపోయి నేను చెప్పి మళ్ళీ నేను డోర్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేసేసరికి డబ్బులు లేవు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా కూడా మోసాలకు పాల్పడతారా అంటూ చర్చించుకుంటున్నారు.